అందరికీ శనార్థులు వెల్కమ్ టు ఆగమల్లన్న ఆగమ్ముచ్చట్లు నేను మీ మంగమ్మ ఇక ఇయాల్టికెళ్ళి మన ఆగమ్ముచ్చట్లు షురువైనాయి కదా ఇక పోతే మొట్టమొదగల రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా ఎందుకు ఆగమైతారో తలుసుకుంటేనే పానం గిలగిల కొట్టుకుంటుందిలా గదేందో ఎరికే కదా 20 వద్దులకెళ్ళి మన ఆర్టీసీ కార్మికులు కొలువులు బంద్ పెట్టి చేస్తున్న కొట్లాట అసలు మన ఆర్టీసీ అన్నలు ఏమంటారో వాళ్ళకి ఏం కావాలని కొట్లాడతారు తెలుసుకునేటందుకు మన ఆగమల్లన్న పోయిండు ఒక పారి అరుచుకుందాం పారి అసలు ముచ్చటేందో మనకి గిట్ల ఎరకైతుంది ఇక ముందుగా అందరికీ శనార్థులు ఏం లేదు వెనకటికి మన పల్లెటూళ్ళలో మన అమ్మలక్కలు పొద్దుగాల 4 గంటలకు లేచి ఆయనతో ఆకిలికి ముగ్గు వేసేసరికి మనం లేచి డ్యూటీలకు పనులకు పోతుండే అదే మన పట్టణంలో చూసుకుంటే మన పొద్దుగాల 4 గంటలకు ఆర్టీసీ బస్సు ఆరను కుయ్యం అనగానే మనోళ్ళు రయ్యమని లేచి ఆయనతో డ్యూటీలకు పోయేటోళ్ళు ఇక 20 వద్దులకెళ్ళి ఆర్టీసీ బస్సు వారం లేదు మన కార్మికులందరూ కొలువులు బంద్ చేసి కొట్లాట చేస్తారు అసలు వీళ్ళ కొట్లాటల డిమాండ్ లేనిది వీళ్ళు ఏం అడుగుతారు ఇంతకు ఇంకెన్ని రోజులు ఈ కొట్లాట జరుగుతుంది ఒక ఇక్కడ చాలామంది ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకున్నాం అక్క దండలక్క దండాలు తమ్మి 20 వద్దుల యొక్క కొట్లాట చేపట్టి కొలువులు బంద్ పెట్టి అందరూ కుటుంబాన్ని వదిలేసి రోడ్డు మీదకి వచ్చినట్టు కనబడుతుంది అసలు ముఖ్యంగా డిమాండ్ ఏందక్క 22 రోజులుగా ఆర్టీసీ కార్మికులు పోరాడుతున్నారు అంటే ఆ పాపం కేసీఆర్ది ఈ పోరాటం న్యాయమైన పోరాటం ఆర్టీసీ కుటుంబాలది వీళ్ళు మనందరి కోసం మనందరి బతుకులు ఆర్టీసీ బస్సు లేకుంటే నడవై ఇవాళ చాలామంది పోరలు చదువుకున్నారంటే ఎస్సీ బీసీ పేద వర్గాలు పేద సామాజిక వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు చదువుకున్నారంటే ఉద్యోగాలకు పోతున్నారంటే లేదా పేదవాళ్ళు కొలువులకు పోతున్నారంటే కూలి పనులకు పోతున్నారంటే ఇవాళ మన బతుకు బండి నడవాలంటే ఆర్టీసీ పయ్య తిరగాల ఆర్టీసీ లేకుండా మన బతుకు లేదు ఆర్టీసీలో మనందరి చదువులు మనందరి కష్టాలు నష్టాలు మంచి చెడు అంతా ఆర్టీసీ బతుకుతూనే ఉన్నాయి డెలివరీలు కూడా చేసిండ్రు ఇవాళ పేదవాళ్ళు నిండు గర్భిణి హాస్పిటల్కి పోవాలంటే ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ని వాళ్ళు భరించే స్థితిలో లేరు పేదలు కూడా కడుపుతోటి కూడా పోయి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి డెలివరీలు అయ్యి వస్తున్నారు ఇవాళ మీరు ఇట్లనే కొట్లాడే తర్వాత మీ ఉద్యోగాలు కూడా వీక్తా మీరు అప్పులపాలేరు ఆర్టీసీకి ఏం ఆస్తులు దిక్కులేవు నేనే మీ దిక్కు అంటాను కాక సీఎం కేసీఆర్ సార్ ఆర్టీసీ ఆస్తులు 1,00,000 కోట్లు పైగా ఉన్నాయి ఇవి కూడా కేసీఆర్ ఇంటికి తెచ్చినవి కావు కేసీఆర్ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ లేదా వాళ్ళ హయాంలో ప్రారంభమైనవి కాదు 70-80 ఏళ్ల నుండి కూడబెట్టిన 90 ఏళ్ల నుంచి కూడబెట్టిన ఆస్తులు వాళ్ళ చెమట చుక్కలు చిందించి వాళ్ళు రక్తం పారిచ్చి వాళ్ళు స్టీరింగ్ మీదనే గుండెపోట్లకు గురైనటువంటి పరిస్థితుల్లో కూడా ఈ ఆర్టీసీని నడిపినటువంటి ఆర్టీసీకి సోదరులది ఈ ఆర్టీసీ ఆస్తులు ఈ ఆస్తుల్ని వేలం వేయడానికైనా లేదా అమ్ముకుని పైసలు తీసుకోనీకైనా లేదా ఈ బస్సులు ప్రైవేట్ బస్సులు తిప్పనీకైనా వాళ్ళకు హక్కు లేదని చెప్పడానికే ప్రజలందరి ఆర్టీసీ ప్రజా రవాణా వ్యవస్థను కాపాడడం కోసం వీళ్ళు చేస్తున్న త్యాగాలు ఈ ఆర్టీసీ సోదరులు చేస్తున్నటువంటి పోరాటం అది వాళ్ళ జీతభత్యాల కోసమే అని ఎవరూ అనుకుంటలేరు అటువంటి పక్కదోవ పట్టించి జనాల్ని మోసం చేయొద్దని మేము కేసీఆర్కి చెప్పదాం నమస్తే అండి ఏం ఉద్యోగం చేస్తావా ఆర్టీసీలో నేనా కండక్టర్గా చేస్తా కండక్టర్ మరి ఇక్కడ దండేసి కూర్చురాక మీరు మేము ఇవాళ నిరాహార దీక్ష చేస్తున్నాము జేఏసీ చెప్పిన తిరిగా ఒక్కొక్క డిపో దగ్గర మహిళా కండక్టర్సు మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీసు వాళ్ళ మొత్తం రావాలి అని వాళ్ళు పిలుపునిచ్చిన మేరకు మేము పొద్దున 9 గంటల నుండి నిరాహార దీక్షలే ఉన్నాము ఇందాక సంధ్యాక వచ్చినాక మేము విరమిద్దాం అనుకున్నాము ఇంకా విరమించలేదు అంటే ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ దీక్ష చేస్తున్నందుకు మీ డిమాండ్ ఏందక్క ముఖ్యంగా డిమాండ్ ఆర్టీసీని మొత్తం ప్రభుత్వంలో విలీనం చేయమని మాకు ఉద్యోగ భద్రత కూడా లేదు మొత్తం ఈ ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తే పల్లెకు బస్సు కూడా ఉండదు ఆగమైపోతుందని మాకు మొత్తము అన్ని యూనియన్లు అన్ని కమిటీలు మొత్తం ప్రజలంతా మాకు సపోర్ట్ ఉన్నారు అయినా కేసీఆర్ గారు అర్థం చేసుకుంటలేరు హైకోర్టు చెప్పింది కదా అక్క జీతాలు ఏమని సెప్టెంబర్ నెల జీతం అని మీకు వాళ్ళకన్నా జీతం వచ్చింది అక్క ఎవరికి రాలేదు జీతాలు రాలేదు దసరా పండుగ ఎట్లా చేసుకురు మళ్ళీ మేము పండుగనే చేసుకోలేదు దీపావళి పండుగ వరకు అని ఇస్తారంటే దీపావళి పండుగ కూడా రేపు రోడ్డు మీదనే చేసుకుంటున్నాం కోర్టు మాట కూడా ఇంటలేడు కేసీఆర్ సారు
ఇంటలేడు ఇంటలేడు. అంటే ఇప్పుడు మీరు ఖచ్చితంగా మీ డిమాండ్లని నెరవేర్చిన దాకా ఉద్యమం అయితే ఆపేదే లేదంటారు. లేదు. ఇప్పుడు ప్రైవేటు బస్సోడు కండక్టర్ని ఎక్కించుకొని ఎక్కడికో తీసుకుపోయిందని ఆమె ఆమెను ఆగం చేసే వరకు కూడా పేపర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వకుండా దాన్ని పబ్లిక్ పేపర్ వాళ్ళని కూడా తీసుకురాకుండా చేస్తున్నాడు. అదే మా ఆర్టీసీ నడుస్తున్నప్పటి నుండి ఎన్ని కేసులైనా ఎట్లా ఏదైనా ఒక ఆడపిల్లకి అన్యాయమైందా? ఫస్ట్ 100 మందితో స్టార్ట్ చేసి 500 నుండి 5,000 మంది అయింది ఈరోజు. తెలంగాణ మొత్తం ఏపీ తెలంగాణ అంతా తీసుకుంటే 5,000 మంది లేడీస్ అయినరు. ఒక్క లేడీ కన్నా డ్రైవర్ ఇట్లా చేసిండని ఎవరైనా చెప్పిండ్రా? అదే ఒక ప్రైవేట్ డ్రైవర్ వచ్చి ఒక కండక్టర్ చేయగా ఆగం అయిపోతే బస్సు ఆగం అయిపోయింది. నిర్భయ చట్టం కింద అధ్వానం అయిపోయింది ప్రైవేట్ డ్రైవరు ప్రైవేట్ కండక్టర్ వస్తే. అదొకటి. మొన్న ఆఫీస్ బెడ దగ్గర ఇక్కడ ఆ రోజు 9 మందిని బస్సు బొందలా వేసిండు. ఆ రోజు మా బస్సు ఉంటే మా బస్సు పల్లె వెలుగుకు తీసుకపోతే ఆ ఆఫీస్ పెట్టదు అవుతుండనా? ఒక పిల్ల 9 మంది పిల్లలు అన్యాయం అయిపోయాడు. బాయి బొందలా వేసిండు. ఏం చేస్తుందండి? ఉన్న పల్లె వెలుగు బస్సులు తీసేసిండు. అన్ని బస్సులు పోయినాయి. ఒక్క బస్సు కూడా కొత్త బస్సు రాలేదండి. మేమంతా ఇట్లా ఆడపిల్లలు 5,000 మంది ఉడికిపోతున్నాము. తిండి లేక నిద్ర లేక రోడ్ల మీద పొద్దున 9 గంటల 8 గంటలకు వచ్చినామంటే సాయంత్రం 6 గంటలకు ఇంటికి పోతున్నాము. మా 22 రోజుల నుండి మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడు. వాళ్ళ బిడ్డ బతుకమ్మ చేసిందండి జాగృతి మహిళ అని దేశమంతా లండన్ పోయి అమెరికాకు పోయి అంతా చూపించింది బతుకమ్మ అని. మా ఆర్టీసీ కండక్టర్ రోడ్డు మీదకి వచ్చి 22 రోజులు అవుతుంది. ఏం చేస్తుంది వాడి బిడ్డ ఏం చేస్తుంది? మహిళ కాదా ఆమె ఆడవిల్ల కాదా? మా ఉసురు ముడతలేదా దానికి? ఏమనుకుంటుంది? ప్రతి దానికి ముందుకు తీసుకుపోయింది. ఆ రోజు బతుకమ్మ అని మమ్మల్ని ఈరోజు ఆగం చేసింది. మేము రోడ్డు మీద ఇంత దూరం వచ్చి రోడ్డు మీద ఉంటే కూడా ఒక్క రోజన్నా మేమందరం ఉన్నామని రాలేదెందుకు? ఇంతవరకు ఒక్క రోజు రాలేదెందుకు? మాకు 22 రోజులు నాకు తెలుస్తలేదా? నమస్తే అన్న, మీ పేరు? రామ్ గోపాల్ అన్న. డిపోలో పనిచేస్తారా మీరు? డిపోలో పనిచేస్తానా. ఎన్ని వద్దులే అన్న నువ్వు డ్యూటీ బంద్ చేసి? నేను 22 రోజులు అయిందన్న డ్యూటీ పని చేసి. 22 రోజులు డ్యూటీ బంద్ చేసి మరి ఇంట్లో వెళ్తాందానే? ఏడు వెళ్తుందన్న. దసరా పండుగ లేదు, దీపావళి ఉడకలేదు, పిల్లలకు బట్టలు ఏవి లేవు. ఏంటంటే మాకు పండుగ లేకపోయినా మేము భవిష్యత్తు కోసము పండుగ లేకపోయినా ఇప్పుడు పోరాటం చేస్తున్నాం అన్న. ఇది మా కోసం కాదన్నా. ఇప్పుడు మన గోసిబట్టలో లేకుతారే ఏంది ఆరెంజ్ ట్రావెల్స్ అలా ఏసీ బస్సులు లేకుతారా? నీ గొర్రె మందలు ఏడుంటాయన్నా? పచ్చటి అడవిలో కదన్నా. పచ్చటి అడవిలోకి ఏ బస్సు వస్తుందన్నా? పల్లె వెలుగు పచ్చ బస్సు రావాలి. పల్లె వెలుగు పచ్చ బస్సులో నీ మంద దగ్గరికి రావాలని మేము సమ్మె చేస్తున్నాం అన్న. కానీ మంద దగ్గరికి పల్లె వెలుగు పచ్చ బస్సులు వస్తున్నాయి కాబట్టి 400 కోట్లు సంవత్సరానికి ఆర్టీసీ లాస్ వస్తుందన్న. ఆ 400 కోట్లను గవర్నమెంట్ భరించామని మేము సమ్మె చేస్తున్నాం అన్న. మా కోసం కాదు. పల్లె వెలుగు ఉంటే నీ మందల దగ్గరికి పచ్చ బస్సు వస్తుంది. ఆ పచ్చ బస్సు మన మందల దగ్గరకు వస్తుంది, గరీబుల దగ్గరకు వస్తుంది కాబట్టి లాస్ వస్తుంది. నువ్వు రోడ్ ఎక్కితే నాకేంది, నేను ఉద్యోగం పీకైతే కొత్తలను పెట్టుకుంటా అంటాను మరి నువ్వేమంటావు? అవునా, నా 20 ఏళ్ళు 25 ఏళ్ళు చేస్తుండే రోడ్డు మీద పడేసినావు. నిన్ను నమ్మి మేము 27 రోజులు నీ వెనక నిలబడ్డాం. ఆ రోజు మా కోసం కాదు, ఈ తెలంగాణ ప్రజల కోసం మీ వెనక నిలబడ్డాం. ఆ రోజు మా ఉద్యోగాలు ప్రాణంగా పెట్టినాం. ఇప్పుడు మా కోసం ఈ ప్రజల కోసం మళ్ళీ ఒకసారి పోరాటం చేయడానికి అవకాశం ఇచ్చిన దేవుడు. ఈ ధర్మ పోరాటంలో మేము గెలుస్తామన్నా. ధర్మం ఎప్పుడైనా గెలుస్తుంది, కాకపోతే కొంచెం లేట్ ఉండొచ్చు. అందుకని ఇప్పుడు చర్చలు చేస్తా, నేను చర్చలకు వస్తా, వీళ్ళే వస్తలేరు అంటాడు కదా, మీరు పోతలేరా ఏంది? చర్చలకు ఎక్కడ పిలవలేదన్నా. ఎప్పుడు పిలవలే. చర్చలే లేవన్నాడు ఆయన ఫస్ట్ రోజు నుంచే. చర్చలు లేవు, మీరు ఉద్యోగాలు గారు మాజీ ఉద్యోగస్తులు అన్నాడు. మాకు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ అని ఉంటుంది. మాకు దాని ప్రకారం లేబర్ యాక్ట్ ఉంటుంది. మేము 30 ఇప్పుడు దసరా పండుగకు మీరు సమ్మె చేసి అటే పోతున్నారు అనుకున్నాం కదా. మేము దసరా పండుగ ఈ సెప్టెంబర్ 8కి ఉంటే మేము సెప్టెంబర్ 8కే మేము 7కే ఒక నెల ముందు 25-35 రోజుల ముందు మేము సమ్మె నోటీస్ ఇచ్చినాం. అంటే ఆయనగా ఆడగిడ సోషల్ మీడియాలో వస్తుంది ఈ ఉద్యమానికి మర్యాదకి 26 డిమాండ్లను ఆమోదించకపోతే ఉద్యమం ఉద్రిక్తం అవుతుంది, ఇక మిలిటెన్సీ పోరాటం ఏమైనా చేస్తాం. అయ్యాల తెలంగాణ ఉద్యమంలో తలగబడ్డం ఇలా తలగబడం లేదు, నిన్ను తలగబెట్టుడే అంటారు. నిజమేనా అన్నది? అన్నా, మేము శాంతియుతంగా బట్టలు నలుపుకుండొచ్చు కానీ మా మనసు మల్లెపూలు లాంటిది. తెల్లటి మనసు మాది. ఎవరికి మేము హాని చేయం. మా సమస్యలు ఈ యావత్ తెలంగాణ పేద ప్రజల కోసం మెరుగైన రవాణా సౌకర్యాలు కలిగించాలని మేము ఈ సమ్మె చేస్తున్నాం. అంతేగాని మేము ఎవరినో ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టాలని కాదు, లేకపోతే ఇంకా మిలిటెంట్ పోరాటం అని కాదు. మేము మా డిమాండ్లను న్యాయమైన డిమాండ్లను పరిష్కరించామని మేము కోరుకుంటున్నామన్నా. ఇక బస్సులు ఇట్లా మంచిగా లేవంటగా, ఆయన కష్టమైన నడుపుతారటగా? అవునన్నా, బస్సులు మంచిగా లేవు. బస్సులు మంచిగా ఎట్లుంటాయి చెప్పు? బస్సులు మంచిగా ఉండాలంటే దానికి సరిపోయినట్టు మెకానిజం ఉండాలి. మెకానికులు సరైన మెకానికులు లేరు. సరైన మెకానికులు ఉంటే దానికి సరిపోయిన స్పేర్ పార్ట్స్ లేవు. ఎందుకంటే నట్లు, బోల్టు, టైర్లు ఇవన్నీ కొనాలి కదన్నా. ఇవన్నీ కొనడానికి డబ్బులు లేవంటున్నాం. స్పేర్ పార్ట్స్ లేనప్పుడు మెకానికల్ ఏం చేస్తారన్నా? పోనీ స్పేర్ పార్ట్స్లు అందుబాటులో ఆ బస్సుకి తీసి ఈ బస్సుకి వేసినా కూడా సరైన మెకానికల్ కూడా మాకు లేదు. ఇవాళకి 2011 అపార్ట్మెంట్
రిటైర్మెంట్ అయ్యారు. ఇంతవరకు 7,000 మంది ఉద్యోగస్తులు రిటైర్మెంట్ అయ్యారు. ఒక్క ఉద్యోగస్తుని కూడా అపాయింట్మెంట్ చేయలేదు. అంటే ఇప్పుడు ఆయన కేసీఆర్ చెప్పిన మాటలకు భయపడి కొంతమంది డ్యూటీలలో షరీక్ అవుతారట, నిజమేనా అన్న? మేము తెలంగాణ కోసమే 27 రోజులు పోరాటం చేసినాం. మా ఆర్టీసీ కోసం, మా కోసం ఇంకా ఎన్ని రోజులైనా చేయడానికి ఉన్న మా కార్మికులందరూ సమ్మె వైలెంట్గా కాదు, సమ్మె శాంతియుతంగా గాంధీ మార్గంలో అంబేద్కర్ గారు చెప్పిన మాట విధానంలో మేమందరం సమ్మె చేయడానికి ఉన్నాం. ఎవరికి ఎలాంటి యావత్ తెలంగాణ ప్రజలు ఈరోజు ఉద్యోగాలకు వచ్చే ప్రజలు కూడా మీరు మా డిమాండ్లను గమనించాలి. మీరు ఇవాళ మా శివాల మీద ఎంగిల్ మెత్తుల కోసం మీరు వస్తారు. మా పిల్లలు మన తెలంగాణ సంస్కృతి కాదు ఇదన్న. మన ఇంటి పక్కలోడు ఆ ఉపాసం ఉంటే మన మనసు కరిగిపోతుంది అన్న. ఇది తెలంగాణ గడ్డ సంస్కృతి. ఈ సంస్కృతి మనది కాదు. మేము చనిపోతుంటే ఆర్టీసీ కార్మికుడు మీరు వచ్చి మన తెలంగాణ ప్రజలు వచ్చి డ్యూటీ చేయటం అనేది మాది కాదు. మీకోసం మేము కొట్లాడుతున్నాం. ఇవాళ 2011లో అపాయింట్మెంట్ రిక్రూట్మెంట్ లేదు, మేము రిక్రూట్మెంట్ చేయమంటున్నాం. ఈ సమ్మెం మీరు బస్సులు రాకుండా సక్సెస్ చేస్తే 7,000 ఉద్యోగాలు టెంపరవరీ కాదు, పర్మనెంట్ ఉద్యోగాలు వస్తాయి మీకు. దీన్ని గమనించి ప్రజలు మా ఈ సమ్మెకు సహకరించి ఎవరు డ్యూటీలకు రావద్దని మేము అప్పీల్ చేస్తున్నాము. హంబుల్ రిక్వెస్ట్. ఇగో మొన్న కేసీఆర్ సారు 50,000 జీతం ఇస్తానా, మీకు తిండి ఎక్కువ రోడ్ల మీదకి వచ్చి అన్నాడు కదా, నిజంగా 50,000 జీతం వస్తుందా? ఒకసారి మా పే స్లిప్ చూడండి. 50,000 ఉంటే మేము మొత్తం సమ్మె విరమిస్తామండి ఇప్పుడే. మా బేసిక్ చూసండి 17,000 చిల్లర ఉందండి. మేము 12 సంవత్సరాల నుంచి చేస్తున్నది ఇది. 30 సంవత్సరాలు చేసిన వాళ్ళ బేసిక్ కూడా అంత లేదండి. గ్రాస్ చూడండి ఇక్కడ. చూసిరుగా 59,000 అయితే 50,000 అయితే నాకు కనబడుతుంది. అన్న నీకెంత వచ్చింది జీతం? 1996లో జాయిన్ అయినావా? జీతం ఎంత చూడండి, 36,000. దాంట్లో ఓటీలు కూడా కలిపిరా? డే అవుట్ కిలోమీటర్ అన్ని ఉంటాయి, అన్ని కలిపితేనే 36,000. ఎవరికి లేదుగా 50,000 జీతం. అలా చూసిరా, ఒక్కరికి కూడా 50,000 జీతం లేదు. అన్న గుండెలు కొట్టుకుంటా. అన్నని అడుగుదాం, అసలు ఏంది నీ బాధ చెప్పు. మా వీధిని చూస్తారా కేసీఆర్ కి చెప్పు. కడుపుల బాధ నేను 1997లో ఆర్టీసీలో జాయిన్ అయ్యాను. 94లో రెగ్యులర్. నాకు ఇప్పటికి వచ్చేసి నా బేసిక్ యాజీ నేను డిప్యూటీ సూపరింటెండెంట్ ఉప్పల్ డిపోలో 22,930 రూపాయలు నా బేసిక్. ఏంది ఎట్లాగా మా జీవితాలు ఎట్లాగా? నాకు 4 ఆడపిల్లలు, నేను ఏ విధంగా బతకాలి? పిల్లలకి ఏ విధంగా పెళ్ళిళ్ళు చేయాలి? పిల్లల్ని ఏ విధంగా చదివించాలి నేను? ఈ విధంగా 22,930 రూపాయలు బేసిక్ మాది. నువ్వు ఏ విధంగా అంటావు 50,000 రూపాయలని? మేము తీసుకెళ్ళేదంతా జీతం మొత్తం నైట్ షిఫ్ట్లో ఇవన్నీ కలుపుకుంటే మొత్తం టోటల్గా వచ్చేసి ఏంది 26,756 రూపాయలు. డే షిఫ్ట్లు, నైట్ షిఫ్ట్లు, ఎక్స్ట్రా గంటలు అన్ని చేస్తే 28,000 వచ్చింది. నీకు బుద్ధి లేదా? 50,000 ఎట్లా అంటావని అన్న గుండెల నిండా బాధంతా బయట పెడతారు. అన్నకి 4 ఆడపిల్లలు ఉన్నారట. ఇక చూసిరు కదా అలా కష్టం. నీకెంత వచ్చింది? నాకు 20,000 దాకా వస్తుంది అంతే. 20,000 ఏం డ్యూటీ చేస్తే? కండక్టర్ చేస్తాను. కండక్టర్. 50,000 ఎప్పుడు రాలే? 50,000 జీవితంలో కేసీఆర్ సార్ అబద్ధం చెప్పడాటగా. 50,000 నేను 92 అపాయింట్మెంట్, నాకు 28,000 వస్తుంది. నాకు కూడా ముఖ్యమంత్రి అబద్ధం చెప్తాడేనా సార్? అది అన్ని అబద్ధాలు. ఇగో అక్క, ఇగో నువ్వు ఇంట్లో పిల్లలను వదిలేసి ఆయనతో మీ ఇంట్లో మొగోళ్ళను వదిలేసి భర్తలను వదిలేసి రోడ్డు మీదకి ఎక్కిరు కదా, ఒక్క మాట అడుగుతా చెప్పు. ఇప్పుడు మీ డిమాండ్లను ఆమోదం తెచ్చిన దాకా సమ్మె చేసుడేనా? ఇట్లనేనా? కంపల్సరీ సమ్మె చేస్తామండి. మేము పాన మీద కొత్త దాకా నీళ్ళను తాగు అవసరం వచ్చినా సరే మేము మాత్రం ఇవాళ పొద్దున్న నుంచి కూడా నిరాహార దీక్ష చేస్తున్నాము. మాకు ప్రభుత్వంలో విలీనం చేసేదాకా మేము మాత్రం సమ్మె విరమించేది లేదు. కేసీఆర్ ఏమన్నా చేసుకోండి, ఆర్టీసీ లేదంటున్నాడు కానీ ఆర్టీసీ ఉందో కేసీఆర్ ఉంటాడో ఏదో ఒకటి తేల్చుకునే వరకు మేము సమ్మె చేస్తామండి. చూసినావా, ఆయన ఆర్టీసీని బయటపడేసినావు అంటే నువ్వు కూడా పోతావు కేసీఆర్ అంటుంది. అక్క పానం మంచిగా ఉండదన్నా కూడా నాకేమైనా పర్లేదని అంటుంది. సారు జర నువ్వైనా బుద్ధి తెచ్చుకోరా. అదే ఆడపిల్లలు అందరు తెలంగాణ పిల్లలు బయటకు వచ్చారు. ఇంకెన్ని రోజులు కష్టాలు పెడితే మేము ఆర్టీసీ వాళ్ళని 22 వద్దులే 3 వారాలు. ఇక నువ్వు బుద్ధి తెచ్చుకొని మార్చుకోలేదనుకో ఆ భగవంతుడు కూడా నిన్ను కాపాడలేరు అంటారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. వామ్మో, గీళ్ళ బాధ వింటే నాకైతే కండ్లలోకి వెళ్ళి నీళ్లు తిరుగుతున్నాయి. గీళ్ళ బాధనే గిట్లుందంటే అటు దిక్కు బస్సులల్లో తిరిగేటోళ్ళు ఎంత అవస్థ పడతారో అరుసుకోరాదు మళ్ళన్న ఒక పారి.
అగో గాయంత తెలియదా మంగమ్మ నాకు గది తెలుసుకునేటందుకే గిడికి వచ్చిన ఇక్కడ కొంతమంది ప్రయాణికులు ఉన్నారు ఒక పరి వాళ్ళని అరుచుకుందాం పరి అసలు వాళ్ళు ఎట్లా అవస్థపడతారు. అమ్మ నమస్తేరా. నమస్తే అండి. నీ పేరు? నా పేరు రోజా. ఏం చదువుకుంటాను? నేను హోమియోపతి కాలేజ్లో చదువుతున్నానండి. ఆర్టీసీ అన్నలు కొలువులు బంద్ చేసి కొట్లాట చేస్తారు కదా, బస్సులు వస్తున్నాయి టైంకి? బస్సెస్ అస్సలు టైంకి లేవు. అండ్ ఇదే టైంకి ఆటో వాళ్ళు వాళ్ళ ఛార్జెస్ పెంచినారు, టైంకి పోవడం అయితే లేదు. ప్రతి విషయంలో మాకు ఇబ్బంది అవుతుంది. ఈ విషయంలో గవర్నమెంట్ ఏదో ఒక స్టెప్ తీసుకొని మాకైతే బస్సెస్ ప్రొవైడ్ చేయాలని కోరుకుంటున్నాము. అంటే ఇప్పుడు ఆటోలో బస్సులలో పోతే కూడా ఎక్కువ తీసుకుంటారంట పైసలు, నిజమేనా? అవును, అసలు కొన్ని చోట్ల తెలీదు, అసలు మాకైతే టికెట్స్ కూడా వస్తలేవు. టికెట్లే ఇస్తలేరా? టికెట్స్ కొన్ని చోట్ల ఇస్తున్నారు, కొన్ని చోట్ల ఇస్తలేరు. మనీ అయితే తీసుకుంటున్నారు. చాలా రష్ ఉంటుంది. ట్రాఫిక్ అయితే నిన్న లిటరలీ నాకు సాగర్ రింగ్ రోడ్ సిగ్నల్ దాటడానికి 30 minutes పట్టింది, ఓన్లీ సిగ్నల్ దాటడానికి. మరి కాలేజీకి చక్కగా టైంకి పోకపోతే కొడతలే సార్ వాళ్ళు? అటెండెన్స్ పోతుంది. అటెండెన్స్ లేకపోతే ఎగ్జామ్స్ రాయలేము. సో ఈ విషయంలో గవర్నమెంట్ ఏదైనా స్టెప్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఛానల్ తరపు నుంచి సర్కార్ కానీ ఆర్టీసీ వాళ్ళకి కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? యా, V3 ఛానల్. సో ఈ ఛానల్ నుండి గవర్నమెంట్ వాళ్ళకి నేను ఇదే విషయం కోరుకుంటున్నాను, ఏదో ఒక స్టెప్ తీసుకోండి. స్టూడెంట్స్ అనే కాదు, ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంటుంది. సో ఈ విషయాలు అన్నీ మీకేమైనా ఇష్యూస్ ఉండొచ్చు ఆర్టీసీ వాళ్ళతో, బట్ కామన్ పీపుల్తో మాత్రం వాళ్ళకేం ఇబ్బంది కాకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాను. అమ్మ ఏడికి పోవాలి మీరు? నేను ప్యారడైజ్ వెళ్ళేసి వస్తున్నానండి, ఇప్పుడే దిగాను మెట్రో. హాస్పిటల్ గురించి వెళ్ళామండి. అసలు కామన్ పీపుల్కి చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మేము హాస్పిటల్ గురించి వెళ్ళామండి, ఇప్పుడు బస్సెస్ లేవు అవైలబుల్లో. ఎక్కువ దాని మెట్రో అంటే ఎక్కువ డబ్బులు పెట్టాలి. ఎలా అండి, అందరికీ ఉండవు కదా డబ్బులు. మరి ఆర్టీసీ వాళ్ళు కూడా కొలువులు బంద్ చేసి మా ప్రభుత్వంలో విలీనం చేయర్రి, ఇక లేకపోతే మేము ఇట్లనే సమ్మె చేస్తాం, మీరు ఏమన్నా చేసుకోరంటారు కదా, మరి ఏమంటారు మీరు వాళ్ళకి? కేసీఆర్ సారే ఏదో ఒక డెసిషన్ కరెక్ట్గా తీసుకొని కామన్ పీపుల్కి అందరికీ ఇబ్బంది అవుతుందండి. ప్రతి ఒక్కరికి ఇబ్బంది. హాస్పిటల్స్ వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఆఫీస్ వెళ్ళే వాళ్ళు, కాలేజ్కి వెళ్ళే వాళ్ళు, స్టూడెంట్స్ మెయిన్ అందరికీ ఇబ్బందే అండి. ఆర్టీసీ వల్ల అసలు ప్రతి ఒక్కరికి ఇబ్బంది అవుతుంది. అది దృష్టిలో పెట్టుకొని కామన్ పీపుల్ మీద ఎఫెక్ట్ పడుతుంది కదండి. ఏదైనా ఎలా వెళ్తారు మీరు? అదే గవర్నమెంట్కి ఒకటే విన్నపం, త్వరగా ఏదైనా సరే డెసిషన్ అనేది తొందరగా తీసుకుంటే ఇలాంటి సాధారణ ప్రజలకు ఇబ్బంది అనేది ఉండదు అని నా ఒపీనియన్. దండాలన్న. ఏం పేరు నీ పేరు? రాజు. ఏడికి పోవాలి నువ్వు? నేను ఉప్పల్ పోవాలి. ఇప్పుడు ఎల్వి నగర్ వచ్చి నేను గంట సేపు అవుతుందన్న, ఇంతవరకు ఒక బస్సు రావట్లేదు. ఎంత చూసినా గంట అవుతుంది, ఒక బస్సు రావట్లేదు. కలిసిన ఒక్కో బస్సు వచ్చినా కానీ దాంట్లో డబల్ ఛార్జీలు పెట్టి తీసుకోబోతున్నారు. దానికి మా వంతు మా దగ్గర డబ్బులు లేక కూడా ఇబ్బంది పడి కొంత దూరం నడిచిపోయి కూడా ఎక్కి వెళ్ళాల్సిన సమస్య ఏర్పడ్డది. బాగా అవస్థ అవుతుందా బస్సులు రాకపోతే? చాలా అవస్థ అవుతుంది. కేసీఆర్ గారు మీరు ఆర్టీసీ వాళ్ళు ఏమైనా ఉంటే చూసుకోండి, కానీ జనాలను మాత్రం మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ ఇబ్బంది మాత్రం తొందరగా తొలగించాలని కోరుకుంటున్నాం. మేము గట్టుపల్లికి వెళ్ళాలి, చండూరుకి వెళ్ళాలి. చండూరు పోవాలి. ఎంతసేపు ఇక్కడికి కెమెరా? ఇక్కడికి వచ్చి గంట సేపు అవుతుంది, కానీ ఇక్కడ ఒక బస్సులు లేవు. పల్లెటూరు మాది, ఇక డైరెక్ట్ ఆటోలు గిట్ట లేవు, అట్లా అని సుమోలు గిట్ట లేవు. ఎలా వెళ్ళాలి అర్థం అవుతలేదు. ఇప్పుడు బయలుదేరిన 9 అయితే వెళ్ళే వరకే. కేసీఆర్ గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, ఆర్టీసీని గవర్నమెంట్ కలపనంత వరకు లేకపోతే దీపావళని నేను ఒక సామాన్యంగా చెప్తున్నాను. కలపాలి, లేకపోతే దీపావళి గద్దె మీ నుంచి. అంటే ఆర్టీసీ కేసీఆర్ ఆర్టీసీని ప్రభుత్వంలో కలపకపోతే కేసీఆర్ రాజీనామా చేయాలి. పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు ఈయనకి ఎన్ని చేయలేడు. ఇప్పటి మట్టుకి 6 బడ్జెట్లల్లో 14 లక్షల కోట్లు బడ్జెట్ పెట్టినప్పుడు అది దేశానికి 70% ఇన్కమ్ అది. కానీ అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఒకేసారి రుణమాఫీ చేసిండు, ఇప్పుడు చేయలేదు. ఎందుకు? డబుల్ బెడ్రూమ్ మళ్ళీ 40,000 కోట్లు పెట్టిండు, 10,000 ఇల్లు కట్టేయలేదు. 40,000 కోట్లకి 8 లక్షల ఇల్లులు వస్తాయి. 5 లక్షల కాంట్రాక్ట్ ఒక ఇల్లు, 8 లక్షలు వస్తాయి. ఎక్కడ పోయినా ఈ పైసలన్నీ? టీఆర్ఎస్ దగ్గర డబ్బులు తీసుకోవాలి, మీ ఇష్టం పార్టీకి వేయాలి ఓటు, కానీ టీఆర్ఎస్కి వేయొద్దు. నా విజ్ఞత అందరికి ఇదే, టీఆర్ఎస్ కాడ పైసలు తీసుకోవాలి, కానీ వేరే పార్టీ టీఆర్ఎస్కి వేయదు, ఇంకెవరికన్నా వేయదు. ఆయన ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు కొలువులు బంద్ చేసి కొట్లాట చేస్తారుగా, బిడ్డ మీరు ఇట్లనే కొట్లాట వేస్తే మీ కొలువులు వీక్ పడేస్తే కొత్తలాట పెడితే అంత నాకు కోపం వచ్చిందంటే నేను ఆర్టీసీ లేకుండా చేస్తా అంటాను కదా, మరి దాని గురించి ఏం చెప్తావు కేసీఆర్ సార్? అది కార్పొరేషన్ తీసే హక్కు ఏ గవర్నమెంట్కి లేదు. గవర్నమెంట్ ఉద్యోగస్తున్నే గవర్నమెంట్ తీసే హక్కు ఉంది, కార్పొరేషన్ అసలు తీసే హక్కు ఎవరికి లేదు. అది ఒక గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీ కలిపి అది పెట్టుకున్నారు ఒకప్పుడు 1950లో. అది దానికి ఒక వివిధ వర్గాలు తయారైనాయి అంతే. అది కానీ అది గవర్నమెంట్కి సంబంధించింది కాదు. అది అంతా కార్మిక సంఘాలే అంతే అందరినీ ప్రలోభం చేసి సమ్మెలు చేయమని చెప్తున్నాయి. ప్రజల ఆర్టీసీ కార్మికులు ఏం తప్పులు చేస్తలేరు అంటారు, నిజమేనా? అది
ఆర్టీసీ కార్మికులు తప్పులు ఏం చేస్తలేరు. ఎందుకంటే కేసీఆర్ హామీ ఇచ్చిండు, ఎవరు ఏమన్నారు, ఎందుకు ఇచ్చిండు, ఇవ్వకపోతే సప్న కూకుంటారు కదా. నువ్వు 50 రూపాయలు పెట్టి నేను చౌటుపల్లి దాకా దింపుతంటే ఎక్కుతారు, కానీ 100 అన్న తర్వాత 50 తీసుకోరు కదా. సేమ్ ఆయన హామీ ఇచ్చినప్పుడే అడిగారు, ఎవరు ఏమన్నారు, లేకపోతే దీపం మరి ఇక ఇయనని దీపం అంతే, ఒకటే మాట అన్న. అనేది ప్రైవేట్ వెహికలేనా? ప్రైవేట్ వెహికల్ అన్న. ఎన్ని వద్దులకి వెళ్ళి నడుపుతున్నావు? సంవత్సరం అయితే నడపబట్టి. ఏ ఊరు నుంచి ఏ ఊరు నడిపేట? సూర్యాపేట. ఎంత తీసుకుంటున్నావు అన్న? సూర్యాపేట 150. 150. ఆర్టీసీ రేటే తీసుకుంటున్నావా? ఆర్టీసీ రేటు కానీ 10 రూపాయలు ఎక్కువే. 10 రూపాయలు ఎక్కువనే. ఆయనతో మరి కొలువులు బంద్ చేసి కొట్లాడేస్తారు, మీకు అవస్థ అవుతుంది ఏమన్నా? ఇప్పుడే ఇంకా ఎక్కువ అవుతుంది, ఇబ్బంది అవుతుంది నడపటం. ఎక్కువ తిరుగుతున్నాయి ఇప్పుడే. ఇంకా ఇదివరకు అంటే ఇప్పుడే బస్సులు ఎక్కువ తిరుగుతున్నాయి అంటే నీ గిరాకీ కూడా తగ్గింది. మేము నల్గొండకి వెళ్ళాలి. నల్గొండ పోవాలి. బస్సులు టైంకి వస్తున్నాయా? వస్తున్నాయి కానీ అన్ని ఫుల్ రష్ ఉన్నాయి. ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేస్తారు కదా, మరి ప్రభుత్వం ఏం పట్టించుకోవట్లేదు కదా, ఎట్లా మీకు బాగా అవస్థ అవుతలేదా? అవస్థ అవుతుంది, ఎందుకు జనాలు ఎట్లయినా ఎఫెక్ట్ అవుతుంది. మరి ఛార్జీలు కూడా ఎక్కువ తీసుకుంటారు, మీ తన 100, 150, 150, 200 తీసుకుంటారు ప్రైవేట్ వాళ్ళు అంట, నిజమేనా? ఆబ్వియస్గా తీసుకుంటున్నారు. మరి మీరేమైనా చెప్పాలనుకుంటారా సర్కార్ కానీ ఆర్టీసీ కార్మికులకు కానీ ఏమన్నా ఇబ్బంది? అంటే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్కి కావాలని చేస్తున్నారు కదా, వాళ్ళు ఏం అంటే శాలరీ ఇంక్రిమెంట్ కోసం ఏం చేయట్లేదు, జస్ట్ గవర్నమెంట్ చేసేస్తే ఇంత సఫర్ అవ్వరు కదా పీపుల్. ఇంకా చూసిరు కదా, ఈ చిన్న బుజ్జి కూడా చెప్తుంది, ఆయనతో వాళ్ళు ఏం ఎక్కువ తక్కువ అడుగుతలేరు, వాళ్ళ జీతాల కోసం కాదు వాళ్ళ జీవితాల కోసం అడుగుతారు కదా. సార్ నువ్వన్నా తీసుకుపోయి గవర్నమెంట్లో విలీనం చేసి మా పబ్లిక్ని ఇబ్బంది పెట్టకు సార్. అయ్యయ్యో, ఇప్పుడు ఎట్లాగా మల్లన్న? ఒక పని చెయ్యి, ఆయనత మా ఆర్టీసీ కార్మికులు మళ్ళీ పోతే బస్సులలో తిరిగేటోళ్ళు ఆగం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి నువ్వే చెప్పరా? అదే ఇగో గిట్లనే చూసుకుంటే మస్తు మంది అవసరపడతారు. సారు నువ్వు ఏమైనా చెయ్యి, ఆర్టీసీ కార్మికులకు మళ్ళీ కొలువులన్నా ఎక్కి, లేకపోతే ఆయనతో వాళ్ళ బతుకులన్నా మార్చు, నువ్వన్న ఏదో ఒక నిర్ణయం తీసుకో, మా పబ్లిక్కి మాత్రం ఇబ్బంది పెట్టక అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్. అయినా కడుపుల బాధని దాచుకొని కనిపడేటోళ్ళందరినీ నవ్వించుకుంటూ పలకరించే మన కండక్టర్ అన్నల కష్టాలు, కండ్ల నిండా నీళ్లు తిరుగుతున్నా కండ్లు మూయకుండా బస్సుల్ని నడిపే మన డ్రైవర్ అన్నల కష్టాలు ఇక ఎప్పటికి తీరుతాయో ఏమో. గిదుల్లా ఇయాల్టి ఆగం ముచ్చట మళ్ళోపారి మంచి ముచ్చటతోటి మేము ముందుకు వస్తాం. అప్పటిదాకా దండాలు.